హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెస్ట్ బెంగాల్ లో తొలి దశ పోలింగ్ జరిగింది. ఈ ఫేజ్ లో దాదాపు 93% ఓటింగ్ నమోదై రికార్డు సృష్టించింది. అదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ ఈసారి వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆసక్తికరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం బీజేపీకి 143 సీట్స్, టీఎంసీకి 142 సీట్స్ అండ్ కాంగ్రెస్ కు 9 సీట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాగే చాణక్య స్ట్రాటజీస్ కూడా టీఎంసీ 130-140 మధ్య అండ్ బీజేపీకి 150-160 సీట్స్ మధ్య వస్తాయని అంచనా వేశారు. మరోవైపు పీపుల్ పల్స్ కూడా టీఎంసీ భారీగా గెలుస్తుందని, 190-200 సీట్స్ వస్తాయని అండ్ అలాగే బీజేపీకి 80-90 సీట్స్ మాత్రమే వస్తాయని చెప్పారు. మొత్తానికి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందని సూచిస్తున్నాయి. మరో 2 పోల్స్ మాత్రం ఈసారి టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశాయి. కాగా ఈ ఎలక్షన్ ఫలితాలు మే 4వ తేదీన వస్తుంది. 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీఎంసీ పార్టీ 215 సీట్స్ గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ 215 సీట్స్ లో 84 సీట్స్ అంటే సుమారు 45% కేవలం 4 జిల్లాల నుంచే వచ్చాయని మీకెంత మందికి తెలుసు? ఎస్ గాయ్స్, అవేవో కావు. సౌత్ పర్గనాస్ నుంచి 31 సీట్స్ లో 30, నార్త్ 24 పర్గనాస్ నుంచి 33 లో 28 సీట్స్ అండ్ కోల్కతాలో 11/11 అండ్ పూర్ణ బర్ధమాన్ లో 16 సీట్స్ లో 15 సీట్స్ టీఎంసీ గెలుచుకుంది. మొత్తానికి ఈ 4 జిల్లాల్లోనే 91 సీట్లలో 84 సీట్లను సాధించుకుంది. అందుకే 2021 లో ఈ 4 జిల్లాలు గేమ్ చేంజర్ గా మారి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లాయి. ఇదే కారణంగా ఈసారి తొలి దశ ఎన్నికలు కూడా ఈ 4 ప్రాంతాల్లోనే నిర్వహించడం ఒక విశేషం. ఈ జిల్లాల్లో టీఎంసీ ప్రభావం ఎక్కువ ఉందని, స్థానికంగా బలమైన నేతలు మరియు ప్రభావశీలులు ఉన్నారని భావిస్తున్నారు. కాగా ఈ 4 కీలక జిల్లాలపై రాజకీయ పార్టీలంతా ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఖర్చు జరుగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే సరిహద్దు ప్రాంతాలైన నార్త్ 24 అండ్ సౌత్ 24 పరాంగస్ బంగ్లాదేశ్ తో సరిహద్దులు పంచుకుంటున్నందున ఇమిగ్రేషన్ మరియు భద్రతా అంశాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. కొన్ని వర్గాలు ఇక్కడ అక్రమంగా వలసదారులుగా ఉన్నారు అని అండ్ కొన్ని భావ్య ప్రభావాలు ఉండొచ్చు అని అంటుంటే, మరికొందరు ఇవి రాజకీయ ఆరోపణలే అని చెబుతున్నారు. కాగా ఈ 4 జిల్లాల్లో మొత్తం 91 సీట్లు ఉన్నాయి. కొన్ని విశ్లేషణల ప్రకారం ఈ ప్రాంతంలో ఒక్క పార్టీ సుమారుగా 35 సీట్లు తగ్గ ఫలితం వస్తే అది వారికి పెద్ద దెబ్బ అవుతుంది. కానీ అదే సంఖ్య 45-50 మధ్యలో ఉంటే వీళ్ళదే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా రావచ్చు. అందుకే అన్ని పార్టీలకు ఈ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో భద్రతను కట్టుదిట్టం చేయడానికి కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ మరియు బిఎస్ఎఫ్ ఈ ప్రాంతంలో ఎక్కువగా మోహరించారు. ఓటర్ పై ఒత్తిడి, బెదిరింపులు ఉన్నాయన్న ఆరోపణలు కూడా కొన్ని చోట్ల వినిపిస్తున్నాయి. మరోవైపు పౌరసత్వ చట్టాలు లైక్ సిఏఏ వంటి అంశాల గురించి కూడా భయం కలిగించడమే లేదా హామీలు ఇవ్వడము జరుగుతుందని కూడా రాజకీయ విమర్శలు ఉన్నాయి. మహిళా ఓటర్ల విషయంలో కూడా పోటీ తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఒక పార్టీకి ఎక్కువగా మద్దతు ఇవ్వగా, ఈసారి ఇతర పార్టీలు కూడా మహిళలకు ఆర్థిక సాయం వంటి హామీలు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కారణంగా మహిళా ఓట్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున కీలక అంశం కూడా మారవచ్చు. మొత్తానికి ఈ 4 జిల్లాల్లో వచ్చే ఫలితాలే రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న దానిపై నిర్ణయించే అవకాశం ఉంది. ఈ అంశాల ప్రభావంతో కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ప్రచారంలో ప్రధానంగా కొన్ని కీలక ఇష్యూస్ ని ముందుకు తీసుకువచ్చింది. మొదటి విషయం అక్రమ వలసన, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రం కావడంతో వెస్ట్ బెంగాల్ లోకి అక్రమంగా వలసదారులు పెరిగారు అని బీజేపీ ఆరోపిస్తుంది. దీనిపై ఓటర్లలో కొంతమంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. రెండో ముఖ్యమైన విషయం విమెన్ సేఫ్టీ. కొన్ని ఘటనలు లైక్ కోల్కతా మెడికల్ కాలేజ్ కు సంబంధించిన సంఘటనలు రాష్ట్రంలో మహిళా భద్రతపై చర్చను మళ్లీ రేకెత్తించాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం తమ చర్యలను సమర్థిస్తూ భద్రతా చర్యలను పెంచుతామని చెబుతుంది. అలానే మహిళా ఓటర్లను కూడా ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీ మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం పెంచుతామని చెప్పగా, మరొక పార్టీ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలపై హైలైట్ చేస్తుంది. మూడో అంశం ఏంటంటే రాజకీయ ఆరోపణలు మరియు కేసులు. కొన్ని సంఘటనలపై విచారణ, సాక్ష్యాల వ్యవహారం వంటి విషయాలపై
పరస్పర ఆరోపణలు జరుగుతున్నాయి. అలాగే మహిళల రిజర్వేషన్ వంటి బిల్లులపై పార్టీల వైఖరిని కూడా ప్రచారంలోకి ప్రస్తావిస్తున్నారు. ఇక నాలుగో అంశం రిలీజియస్ కన్వర్షన్స్. మెయిన్ గా మాల్దా, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో మత మార్పిడి భారీగా జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక చివరగా ఐదో అంశం కరప్షన్. ఎస్ఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని, చిట్ ఫండ్ కేసులు, మైనింగ్ వంటి అంశాలపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరిస్తుంది. మొత్తంగా చూస్తే అక్రమ వలసలు, మహిళల భద్రత, అవినీతి, మత మార్పిడి, కరప్షన్ వంటి అంశాలపై ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది. ఈ ఇష్యూలు ఓటర్లు నిర్ణయాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయన్నది ఫలితం రోజే స్పష్టమవుతుంది. వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు భారతదేశంలో ఆర్థికంగా ముందున్న రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కాలక్రమేణా పరిశ్రమలు, పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు మారడం వల్ల అభివృద్ధి వేగం తగ్గింది. అయితే దానికి రాజకీయ విధానాలు, కార్మిక సమస్యలు, పెట్టుబడి వాతావరణం వంటి అనేక కారణాలు కలిసి పనిచేశాయని కూడా ఇతరులు చెబుతున్నారు. ప్రస్తుత రాష్ట్రం ఆర్థిక ర్యాంకింగ్ లో మధ్య స్థానంలో ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. పరిశ్రమల విషయంలో గత శతాబ్దంలో కొన్ని కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పటికీ ఇటీవల మళ్లీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం యత్నాలు చేస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాపార అనుమతులు, అవినీతి వంటి అంశాలు ఇంకా సవాలుగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో వ్యక్తిగత నాయకత్వం కూడా పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ పాత్రపై వారసత్వ రాజకీయాలు అంటే నెపోటిజం పై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని ప్రతిపక్షాలు ప్రధాన ప్రచార అంశంగా ఉపయోగిస్తున్నాయి. అదే సమయంలో భద్రత మరియు జాతీయ అంశాలు కూడా ప్రచారంలో ప్రస్తావనకు వస్తున్నాయి. కొన్ని విదేశీ నాయకుల వ్యాఖ్యలు సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత వంటి విషయాలపై చర్చలు కొనసాగిస్తున్నారు. మత గణాంకాలు, ప్రాంతీయ జనాభా మార్పులు వంటి అంశాలు కూడా రాజకీయ చర్చల్లో భాగమయ్యాయి. కానీ ఇవి సున్నితమైన విషయాలు కావడంతో వివిధ వర్గాలు లేదా వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే అభివృద్ధి, నాయకత్వం, భద్రత, సామాజిక అంశాలు ఇవన్నీ కలిసి ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బట్ అసలు ఫలితం మాత్రం మే 4న వెల్లడైన తర్వాతే స్పష్టమైన చిత్రం తెలుస్తుంది. డెమోగ్రఫిక్ మార్పులు, మతపరమైన అంశాలు కూడా ఈ ఎన్నికల్లో చర్చకు వచ్చాయి. కాగా రెండో దశ పోలింగ్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ చరిత్రలో సాధారణంగా 80-85% వరకు ఓటింగ్ నమోదవుతుంటే బట్ ఈసారి రెండో దశలో కూడా దాదాపు 90-95% వరకు పోలింగ్ నమోదైన సమాచారం. ఇది ఓటర్లలో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది. ఈ దశలో కోల్కతా, హౌరా, హుగ్లీ, నార్త్ అండ్ సౌత్ 24 పరాగ్నాస్, నదియా, పూర్వ బర్ధమాన్ వంటి కీలక జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా కోల్కతాలోని భవాబీపూర్ నియోజకవర్గంలో ప్రధాన ఆకర్షణగా మారింది. అక్కడ మమతా దీది పోటీ చేస్తుంటే ఆమెకు వ్యతిరేకంగా సువిండు అధికారి పోటీ చేయడం వల్ల ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పడింది. ఈ పోటీ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ ప్రాంతంలో కూడా పోలింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర బలగాలు భారీగా మోహరించబడ్డాయి. ఎన్నికల సమయాల్లో కొన్ని చోట్ల హింస, బెదిరింపులు, ఈవీఎంలపై అనుమానాలు వంటి ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎన్నికల సంఘం మరియు భద్రతా సంస్థలు విచారణలు జరుపుతున్నాయి. మరోవైపు భద్రతా బలగాలు చట్టాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకున్నాయని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తానికి ఈ దేశ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. అంతేకాదు ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అవడం వల్ల ఫలితాలు ఎలా మారబోతున్నాయి అన్న దానిపైన కూడా ఆసక్తికరంగా మారింది. అసలు ఎవరు గెలుస్తారు అన్నది మనమైతే మే 4వ తారీఖు వరకు ఆగాల్సిందే. మరి సరే గాయ్స్, నా కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.